పంతులు పుచ్చయ్య ప్రాణభయంతో పరుగులు పెడుతూ, అయ్యా, మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి మహాప్రభో. నేను మీ అమ్మాయికి ఎలాంటి పెళ్లి సంబంధము తీసుకురాలేను అని వేడుకుంటూ ఉంటాడు. అతని వెనకాలే పెద్ద మనిషి మాధవయ్య పొడవటి తుపాకీ పట్టుకుని పరిగెడుతూ కోపంగా, ఆగు పంతులు, లేదంటే నా చేతిలో చస్తావు. అయ్యా మాధవయ్య గారు, ఆగినా నేను మీ చేతిలో చస్తానని తెలుసు, అందుకే ఇంతలా పరుగెత్తి నా ప్రాణాలు కాపాడుకుంటాను. పంతులు, ఎంత దూరం పరుగెత్తినా నా చేతిలో నీ చావు తప్పదు. ఆగిపో పంతులు, ఆగిపో. నేను కాలుస్తున్నాను, బుల్లెట్ నిన్ను చంపడానికి దూసుకొస్తుంది. ఇక నీ చావు తథ్యం అని చెప్పి మాధవయ్య కాలుస్తాడు. గన్లో నుండి బుల్లెట్ బయటకొచ్చి పంతులు పుచ్చయ్య తలని పుచ్చకాయలా పగలగొట్టడానికి దూసుకెళ్తూ ఉంది. పంతులు క్షణం పాటు ఆగి వెనక్కి చూస్తాడు. తన వైపు దూసుకొస్తున్న బుల్లెట్ కనిపిస్తుంది. అంతే, పంతులు పుచ్చయ్య మరింత కంగారు పడుతూ ప్రాణభయంతో, ఓరి నాయనో, ఈ బుల్లెట్ నిజంగానే నా తలకాయని పుచ్చకాయలా పేల్చేలా ఉందే. ఒరేయ్ పంతులు పుచ్చయ్యా, పేల్చేలా ఉందని ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావేరా, పరుగో పరుగు అని కంగారు పడుతూ పరిగెడుతుంటాడు. పంతులు, తెలివిగా తప్పించుకో, లేదంటే నీ తలకాయ పుచ్చకాయలా పేలిపోవటం ఖాయం పంతులు అంటూ పరిగెడుతుంటాడు. పంతులు పుచ్చయ్య వెనకాలే బుల్లెట్ వెళ్తూ ఉంది. పంతులు పుచ్చయ్య అయోమయంగా పరిగెడుతూ ఉంటాడు. బుల్లెట్ పంతులు పుచ్చయ్య దగ్గరికి వచ్చేసింది. అప్పుడే పంతులు కాలుకు రాయి తగిలి దభేల్మని కింద పడ్డాడు. అంతే, బుల్లెట్ వెళ్లి చెట్టుకి తగిలింది. అప్పుడే మాధవయ్య పంతులు దగ్గరికొచ్చాడు. పంతులు లేచి నిలబడ్డాడు. తన ఎదురుగా ఉన్న మాధవయ్యని చూశాడు. ఏవయ్యా పంతులు, మా అమ్మాయి కోసం మంచి లక్షణాలున్న అబ్బాయిని చూడమని చెప్తే ఎందుకు పంతులు నన్ను చూసి అలా పారిపోతున్నావు? అయ్యా మాధవయ్యా, మీ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది, బావుంటుంది. మగ పెళ్లి వాళ్ళు ఈ రెండింటితో సరిపెట్టుకోరు కదా బాబు. వంట చేయడం వచ్చా, పాటలు పాడటం వచ్చా, ఇంటి పనులు చెయ్యటం వచ్చా, ఉదయం ఎన్నింటికి నిద్రలేస్తావు లాంటి ప్రశ్నలు అడుగుతారు బాబు. అప్పుడు మీరు గాని మీ అమ్మాయి గాని ఏమని సమాధానం చెప్తారు చెప్పండి అని పంతులు అడగ్గానే మాధవయ్య మౌనంగా ఉంటాడు. తలదించుకుంటాడు. అయ్యా, మీరు చాలా మంచివారు. మీ మనసు గురించి, మీరు చేస్తున్న పనుల గురించి నాకు బాగా తెలుసు. అమ్మాయి గారికి బద్ధకం ఉందని నేను వాళ్ళకి చెప్పలేను, వాళ్లతో మిమ్మల్ని తిట్టించలేను. నన్ను మన్నించండి. అందుకే బాబు, నేను ఆమని అమ్మాయి గారి పెళ్లి సంబంధాలు చూడలేను. నన్ను వదిలిపెట్టండి బాబుగారు అని వేడుకుంటాడు పంతులు. నువ్వు చెప్పేది నిజమే పంతులు. అమ్మాయి ఆమనికి ఎక్కడలేని బద్ధకం ఉంది, మహాబద్ధకం. నువ్వొక పని చెయ్యి, మగపెళ్లి వాళ్ళని ఇంటి వరకు తీసుకురా. వాళ్లకు అమ్మాయిని చూపించి తనకున్న బద్ధకం గురించి నేనే చెప్తాను, అర్థమయ్యేలా వివరించి చెప్తాను. వాళ్ళు అర్థం చేసుకుంటే ఆమెని పెళ్ళవుతుంది, ఒక ఇంటికి కోడలిగా వెళ్తుంది. సరే బాబుగారు, మీరు చెప్పినట్టు ఆమని అమ్మాయి గారి గుణగణాల గురించి చెప్పి అమ్మాయి గారిని చూసుకోవడానికి తీసుకొస్తాను అని చెప్పి పంతులు పుచ్చయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మాధవయ్య గన్తో ఇంటివైపు నడుస్తుంటాడు. 2 రోజుల తరువాత కారులో వినయ్ తన తల్లిదండ్రులు సుగుణ వెంకట్రావులతో కలిసి మందరపల్లి గ్రామానికి చేరుకొని రోడ్డు మీద ఒక చోట కారాపుతాడు. ఏవైంది బాబూ, ఇక్కడెందుకు కారాపావు? పంతులు గారు చెప్పినట్టు మనం మందరపల్లి గ్రామానికొచ్చాం మమ్మీ. ఆయనకి ఫోన్ చేస్తుంటే కలవటం లేదు. ఇక్కడి నుండి మనం ఎలా వెళ్లాలో అర్థం కావటం లేదు. బాబు వినయ్, పంతులు గారు ఈ ఊరికొచ్చాక ఇక్కడ మాధవయ్య గారి ఇల్లు ఎక్కడని ఎవ్వరినడిగినా చెప్తారని చెప్పాడు. నువ్వెళ్ళి అడిగి తెలుసుకునిరా. అవును బాబూ, మీ నాన్న చెప్పేది నిజమే. వెళ్ళి మాధవయ్య ఇంటికి ఎలా వెళ్లాలో తెలుసుకొనిరా. అలాగే మమ్మీ, ఇప్పుడే తెలుసుకొనొస్తాను అని వినయ్ కారు దిగి దిక్కులు చూస్తుండగా అప్పుడే శేఖర్ అనే కాలేజీ కుర్రాడు కారు దగ్గరికొస్తాడు. వినయ్ అతన్ని అడుగుతాడు. ఇలా చూడండి, ఈ ఊళ్ళో మాధవయ్య గారింటికి వెళ్ళాలి. అక్కడ మాకు పెళ్లి చూపులున్నాయి, కొంచెం దారి చెప్పండి అని వినయ్ అడగ్గానే శేఖర్ పగలబడి నవ్వుతుంటాడు. వినయ్ సుగుణ వెంకట్రావు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు. ఆవనిని చూసుకోవడానికి వచ్చారా? వెళ్ళండి అని చెప్పి పక్కపక్క నవ్వుతూ దారి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వినయ్కి ఏమీ అర్థం కావటం లేదు.
ఇదేంటి నాన్న, మాధవయ్య గారి ఇంటి అడ్రస్ అడిగితే అతను అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు? ఏమై ఉంటుంది నాన్నా? నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు బాబు. అదిగో కూరగాయలమ్మే ఆవిడ వస్తుంది కదా, ఆవిడని అడుగు మాధవయ్య గారి ఇంటికి ఎలా వెళ్ళాలో. అలాగే నాన్నా. అని వినయ్ చూస్తుండగా కూరగాయలమ్మే ఆవిడ వచ్చింది. ఇలా చూడమ్మా, మేము మాధవయ్య గారింటికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తావా? మాధవయ్య బాబు గారింటికి వెళ్తున్నారా? ఎళ్ళండి అని ఆవిడ కూడా కిలకిలా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ నవ్వు చూసి సుగుణ వెంకట్రావు కంగారుపడి కారు దిగారు. వినయ్ అయోమయంగా, నాన్నా, మనం వచ్చిన దారిలోనే వెళ్ళిపోదాం. ఈ ఊళ్ళో మాధవయ్య ఇంటి గురించి అడుగుతుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు గాని ఎవరూ అడ్రస్ చెప్పటం లేదు. నాకెందుకు అనుమానంగా ఉంది నాన్నా. మనం వచ్చిన దారిలోనే తిరిగి ఇంటికెళ్ళిపోదాం. అవునండి, నాకు కూడా అయోమయంగా ఉంది. మాధవయ్య పేరు వినగానే అలా నవ్వుతున్నారంటే ఆ మాధవయ్యకి పిచ్చి పట్టుండాలి. ఆయనకు లేదంటే ఆయన కూతురు ఆమనికైనా పిచ్చి పట్టుండాలి. లేదంటే ఆయన ఇల్లు పెద్ద దయ్యాల కొంపైనా అయ్యుండాలి. మనకీ సంబంధం వద్దండి, పదండి తిరిగి ఇంటికెళ్ళిపోదాం అలా కాదు సుగుణా అని వెంకట్రావు అంటుండగా మరొక కారులో మాధవయ్య వాళ్ల దగ్గరికొచ్చాడు. వాళ్లని చూసి దండం పెట్టాడు. అందరికీ నమస్కారమండి. నేనే మాధవయ్యను. మీరు సుగుణ, వెంకట్రావు, వినయ్ మగ పెళ్లివాళ్లు కదా? అమ్మాయి ఆమనిని చూసుకోవడానికొచ్చారు కదా అని అడగ్గాని అందరూ వినయంగా దండం పెట్టారు. మాధవయ్యతో కలిసి ఇంటికొచ్చి కూర్చున్నారు. పని మనిషి అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మాయి రెడీ అవుతుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంతలో మీరు ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండండి అని చెప్పి మాధవయ్య అక్కడి నుండి కూతురు గదిలోకెళ్లాడు. కూతురు ఆమెని తయారవ్వడానికి బద్ధకమేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు అలా కూర్చుండిపోయింది. నీకు దండం పెడతాను తల్లి. అవతల అబ్బాయి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ నువ్వు లేజీనెస్తో ఇలాగే కూర్చుని ఉంటే లేజీ పెళ్లి కూతురని చెప్పి వెళ్ళిపోతారు. నా మాట విని కొంచెం తొందరగా రెడీ అవు తల్లి, మా అమ్మవి కదా అని బ్రతిమాలుతున్నాడు. సరే నాన్న, నువ్వెళ్ళు, నేను రెడీ అవుతానులే అని చెప్పగానే మాధవయ్య కూల్ డ్రింక్స్ తాగుతున్న వాళ్ల దగ్గరికి వచ్చాడు. అలా సమయం గడుస్తూ ఉంది. ఆమెని బద్ధకంతో నెమ్మదిగా రెడీ అవుతూ ఉంది. పని మనిషి ఒకసారి వాటర్ తీసుకొచ్చిచ్చింది, మరోసారి టీ తీసుకొచ్చిచ్చింది, ఇంకోసారి కొబ్బరి బొండాలు. కానీ ఆమెని మాత్రం రెడీ అయి వాళ్ల ముందుకు రాలేకపోయింది. అప్పుడు వాళ్లకి ఆమెని బాగా లేజీ అని అర్థమైంది. మాధవయ్య ఎంతగా బ్రతిమాలితే తప్ప ఆమెని అందంగా రెడీ అయి వాళ్ల దగ్గరికి రాలేదు. ఆమెని చూసి వినయ్ తన మనసు పారేసుకున్నాడు. నాకు ఆమెని నచ్చింది. నాకు కూడా అబ్బాయి నచ్చాడు అని ఇద్దరూ చెప్పడంతో సుగుణ, వెంకట్రావులతో పాటు మాధవయ్య కూడా సంతోషించాడు. అయితే పంతులుని పిలిచి పెళ్లి ముహూర్తం పెట్టించమంటారా బావగారు? తప్పకుండా బావగారు, వీలైతే ఇప్పుడు ఫోన్ చెయ్యండి అంటుండగా పుచ్చయ్య పంతులు వాళ్ల దగ్గరికొచ్చాడు. అందరినీ చూస్తూ, అందరూ నన్ను మన్నించాలి. నేనిక్కడే చాటుగా ఉండి ఇదంతా చూస్తున్నాను. నచ్చుకున్నారు కాబట్టి పెళ్లి ముహూర్తం పెట్టేస్తాను అని చెప్పి పెళ్లి ముహూర్తం పెడతాడు. అందరూ సంతోషిస్తారు. వినయ్ తన తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ చేస్తాడు. కావలసిన బట్టలు తీసుకుంటాడు. ఆ రోజు పెళ్లి జరిగే రోజు. పెళ్లికొచ్చిన వాళ్లతో ఫంక్షన్ హాల్ నిండుగా కలకలలాడుతూ ఉంది. మంటపం మీద పెళ్లి కొడుకు వినయ్ కూర్చుని ఉన్నాడు. పంతులు మంత్రాలు చదువుతున్నాడు. అయ్యా మాధవయ్య గారు, వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురండి. అలాగే పంతులు గారు అని చెప్పి మాధవయ్య పెళ్లికూతురు గదిలోకొస్తాడు. పెళ్లికూతురు ఆమెని హాయిగా పడుకుని ఉంది. తన ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఎంత పిలిచినా బద్ధకం కారణంగా లేవలేకపోతుంది. మాధవయ్యలో కంగారు మొదలైంది. తల పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు. అవతల పెళ్లి కొడుకు తాలి పట్టుకొని 3 ముళ్ళు వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ నా బద్ధకపు కూతురు తన పెళ్లి అనే విషయం కూడా మర్చిపోయి హాయిగా పడుకుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటూ బాధపడుతుంటాడు. ఇంతలో ఎంత పిలిచినా మాధవయ్య తన కూతురు ఆమనిని తీసుకురాకపోవడంతో అనుమానం వచ్చి అందరూ పెళ్లికూతురు గదిలోకొచ్చారు. బద్ధకంగా పడుకుని ఉన్న పెళ్లికూతురు ఆమనిని చూసి అందరూ పళ్లన్నీ బయటపెట్టి పకపకా నవ్వారు. చాలా సమయం గడిచిన తరువాత ఎంతగానో బ్రతిమాలితే అప్పుడు ఆమెని తన లేజినెస్ వదిలిపెట్టి వినయ్ని పెళ్లి చేసుకుంది. అత్తగారింట్లో అడుగుపెట్టింది.
పాపం అప్పటి నుండి అత్త సుగుణకి బద్దకపు కోడలి కష్టాలు మొదలయ్యాయి. కోడలు శశిరేఖ మీద అత్త భూదేవి కోపంగా అరుస్తూ ఉంటుంది. భూదేవి అరుపులకు ఆ ఇల్లు కాదు, ఆ వీధి కాదు, ఊరంతా షేకవుతుంది. వీధి వెంట నడుస్తున్న వాళ్ళు భూదేవికి తెల్లారింది, ఇక మన చెవులకు శిక్ష తప్పదనుకుంటూ చెవులు మూసుకుంటూ వెళ్తుంటారు. ఇంట్లో ఉన్న భూదేవి భర్త శంకర్రావు, కొడుకు అమర్ బిక్కుబిక్కుమంటూ భూదేవిని చూస్తూ చిన్నగా గుసగుసగా మాట్లాడుకుంటుంటారు. బాబు అమర్, కోడలిని రక్షించే ప్రయత్నం మొదలెట్టు. బామో నాన్న, నా వల్ల కాదు, మీరే మొదలెట్టాలి. నేను కొడుకును కాబట్టి మధ్యలో దూరితే కొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అదే మీరు భర్త కాబట్టి అటు కోడలి ముందు ఇటు కొడుకు ముందు ఏమనలేక అమ్మ వెనక్కి తగ్గుతుంది. శశిరేఖని తిట్టటం అయిపోతుంది. మీరే మొదలెట్టాలి, కానివ్వండి. కొంచెం ఆగు బాబు, ధైర్యం కోసం ఆంజనేయ స్వామిని తలుచుకుంటాను. సమయం చూసి మాట మధ్యలో దూరిపోతాను. అప్పుడు మీ అమ్మ చూపు నా మీద పడుతుంది, తిట్లు నాకు పడతాయి, కోడలు సేవ్ అవుతుంది. సరే నాన్న, ఆల్ ది బెస్ట్ అని మాట్లాడుకుంటుంటారు. భూదేవి ఏమాత్రం విరామం లేకుండా శశిరేఖ మీద అరుస్తూనే ఉంటుంది. నీకెంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వంట చేయటం రాదు. నీకు నా మాటంటే అస్సలు విలువ లేకుండా పోయింది. అరుస్తుంది, కోపం తెచ్చుకుంటుంది, బీపీ పెరుగుతుంది, దభేల్ మనిపోతుందనుకుంటున్నావేమో కోడలా అని భూదేవి అంటుంటే శంకర్రావు భయంగానే మాట మధ్యలో కల్పించుకొని కొంచెం వెటకారంగా, అంత అదృష్టం ఇంత తొందరగా వస్తుందనుకోవటం లేదు భూదేవి అని అంటాడు. భూదేవి కోపంగా చూస్తూ, నేను చాలా మొండిదాన్ని. చావు నా దగ్గరికి అంత ఈజీగా రాదు. నీ భర్తనైనా నేనే భయంతో వణికిపోతున్నాను. ఇక నీ అరుపుకు చావు భయపడకుండా ఉంటుందా చెప్పు? అని శంకర్రావు అనగానే కోపంగా భూదేవి చేతులు జోడించి, అయ్యా శంకర్రావు గారు, నాతో కాసేపు మాట్లాడకుండా ఉంటారా? నేను చాలాసార్లు చెప్పాను, కోడలితో నేను ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు తమరిలా మాట మధ్యలో కల్పించుకొని వెటకారపు మాటలు మాట్లాడొద్దు అని. తమరెక్కడ వినిపించుకుంటారు గనక. ఏంటి దేవి, నువ్వు కోడలితో ప్రేమగా మాట్లాడుతున్నావా? కోడలి మీద అత్త ప్రేమ ఇలాగే ఉంటుంది. అది మీలాంటి మగవాళ్లకు అర్థం కాదు. కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. ఇంటికొచ్చే కోడలు కూతురుతో సమానం. తన తరువాత తనలాగా తన ఇంటిని తన వాళ్లని చూసుకోవాలని, అంత ప్రేమానురాగాల్ని పంచాలని అత్త కోరుకుంటుంది. ఈ ఇంట్లో నేను అదే కోరుకుంటున్నాను. కానీ అది అర్థం చేసుకోలేకపోతున్నారు. అంతా నా కర్మ. ఏ కర్మ భూదేవి? పెద్ద కర్మనా చిన్న కర్మనా? నా దశదిన కర్మ. చాలా ఇంకేమైనా చెప్పాలా? ఈ వెటకరపు మాటలు మాట్లాడితేనే నాకు ఒళ్ళంతా పాములు పాకినట్టు అనిపిస్తుంది. ఆశ్చర్యంగా ఉందే, ఒక పాము మీద మరొక పాము పాకుతుందా? అదెలా సాధ్యం భూదేవి? మీరెందుకిలా చేస్తున్నారో అర్థం చేసుకోలేని అమాయకురాల్ని మాత్రం కాదండి అని భర్తకి చెప్పి వెంటనే కోడలు శశిరేఖని చూస్తూ, నువ్వు మనసు పెట్టి వంట చేయటం నేర్చుకోవాలి. ఆ వంటని నేను తినాలి. అప్పుడే పోతాను. అప్పటి వరకు నేనెక్కడికి పోను. నీ వెంటుంటాను. ఎక్కడికి వెళ్లకుండా కోడలితోనే ఉంటే శరీరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది భూదేవి. మహానుభావా, తమరి నోటికి తాళం వెయ్యండి. ఎలా అన్నది నువ్వు చూపించు భూదేవి అని అత్తామామ భూదేవి శంకర్రావులు వెటకారంగా మాట్లాడుకుంటుంటే అందరికీ భూదేవి అరుపులే వినిపిస్తున్నాయి గాని కోడలు శశిరేఖకి మాత్రం ఈరోజు ప్రేమ కనిపిస్తుంది. తన పట్ల తన అత్తయ్య ప్రవర్తిస్తున్న తీరు పూర్తిగా శశిరేఖకి అర్థమవుతుంది. మావయ్య, అత్తయ్యనేమీ అనకండి. మీరు ఆయన అలా కూర్చోండి. నేను అత్తయ్య వెళ్ళి వంట చేస్తాం. పదండత్తయ్యా అని చెప్పగానే శంకర్రావు అమర్లు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. అత్తకోడళ్ళు కిచెన్లోకొచ్చారు. సారీ అత్తయ్యా, ఇంతకాలం నేను వంట పని తప్పించుకోవడానికి వంట నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు నేర్చుకుంటాను. అత్తయ్య ప్రేమ కోడలి మీద ఎందుకు ఇలా ఉంటుందో అర్థమైంది నాకు. చాలా సంతోషం కోడలా అని చెప్పి అప్పటి నుండి కోడలు శశిరేఖకి వంట నేర్పించటం మొదలెట్టింది అత్త భూదేవి. రోజులు గడుస్తున్న కొద్దీ కోడలు శశిరేఖ అన్ని రకాల వంటలు నేర్చుకుంది. అత్తయ్య ప్రేమని అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. అదే పనిగా వర్షాలు కురుస్తుంటాయి.
వరద పెరిగి రోడ్డు 2 ముక్కలు కావడంతో పనులు సరిగా లేక ఇల్లు గడవటం కష్టమైపోతుంది. ఇంట్లో సరుకులన్నీ నిండుకుంటాయి. ఓ రోజున జోరుగా వర్షం కురుస్తుండగా అరుగు మీద కుర్చీలో దిగులుగా కూర్చున్న తన భర్త అమర్ దగ్గరికి వేడివేడి పకోడీలు తీసుకొచ్చింది శశిరేఖ. ఈ పకోడీ తినండి. పకోడీనా? అవునండి, నేను చేసిన పకోడీ తినండి. అమ్మ వాళ్ళకిచ్చావా? అత్తయ్య వాళ్ళకి ఇవ్వకుండా మీకు పెట్టను కదా, ముందుగా అత్తయ్య వాళ్ళకి ఇచ్చాను, ఇప్పుడు మీకు తెచ్చాను. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయని చెప్పావు కదా శశి, మరి ఈ పకోడీ చేయడానికి పిండి, ఆయిల్ ఇంకా మిగతావి ఎలా వచ్చాయి? పోపు డబ్బాలు చూస్తుండగా ఒక పెద్ద డబ్బాలో పిండి కనిపించింది. కొంత ఆయిల్ కూడా ఉంది, అందుకే పకోడీ చేశాను. కొంత అత్తయ్య వాళ్ళకి ఇచ్చాను, ఇంకొంత మీకు తీసుకొచ్చాను. ఇలా కూర్చో శశి. అనగానే అక్కడ ఖాళీగా ఉన్న మరొక కుర్చీలో శశిరేఖ కూర్చుంది. ప్రేమగా ఇద్దరూ మాట్లాడుకుంటూ పకోడీ తింటున్నారు. నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు శశి, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఎలాగో వర్షాకాలం మొదలైంది, వర్షాలు పడుతూనే ఉంటాయి, వరదలు వస్తూనే ఉంటాయి, పనులు మాత్రం సరిగ్గా సాగవు. అందుకే మన ఊరి సెంటర్లో పకోడీ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. ఏమంటారు? ఇంత మంచిగా ఆలోచన చేస్తే ఎవరేమంటారు శశి? అమ్మ నాన్నకి కూడా చెప్పు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకో. సరేనండి, ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పి శశిరేఖ అక్కడి నుండి ఇంట్లో కూర్చొని పకోడీ తింటున్న అత్తమామల దగ్గరికి వచ్చింది. రా కోడలా, పకోడీ చాలా బాగా చేసావు, నా కోడలి అనిపించుకున్నావు. చాలా సంతోషం అత్తయ్యా. కోడలా, మీ అత్తయ్య కంటే చాలా బాగా చేశావు. థ్యాంక్స్ మావయ్య. కొడుకు పకోడీ తింటున్నాడా కోడలా? తల్లి అనిపించుకున్నావు భూదేవి. ఎదురుగా ఉన్న కోడల్ని నువ్వు తిన్నావా అని అడగలేదు, కానీ కొడుకుని మాత్రం అడిగావు. కోడలా, నువ్వు తిన్నావా తల్లి? తిన్నాను మావయ్య, ఆయన కూడా తింటున్నారు. అత్తయ్య, మావయ్య, నేను మీతో పకోడీ వ్యాపారం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పకోడీ వ్యాపారం చేస్తావా? అవునత్తయ్య, ఇది వర్షాకాలం కదా, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు తడుస్తుంటారు, వేడివేడిగా తింటే బాగుంటుందనుకుంటారు. అలాంటి వాళ్ల కోసం నేను పకోడీ అమ్ముతాను. ఏమంటారత్తయ్య అని చెప్పగానే ఆనందంగా మెచ్చుకుంటారు. నువ్వు మన కుటుంబం కోసం ఇంతలా ఆలోచన చేస్తుంటే వద్దని ఎలా అంటాను కోడలా? నీలో చాలా మార్పొచ్చింది తల్లి. అత్తయ్య, ప్రతి అత్త తన కోడలు తను పోయిన తరువాత తనలాగే ఇంటిని చూసుకోవాలనుకుంటుంది. మీరు అలాగే అనుకున్నారు. ఇప్పటికీ మావయ్యకి, ఆయనకి ఇంటి భోజనమే తప్ప బయట భోజనం పడదు, తినరు. నేను అర్థం చేసుకున్నాను అత్తయ్య, అందుకే వంట చేయటం నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ పకోడీ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను మా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి తల్లి. అని చెప్పగానే శశిరేఖ సంతోషిస్తూ ఆ రోజు నుండి ఊళ్ళో మంచి సెంటర్ చూసుకొని వర్షంలో వేడివేడి పకోడీ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ శశిరేఖ మొదలెట్టిన పకోడీ వ్యాపారం బాగా సాగుతూ మంచిగా డబ్బు సంపాదించి పెడుతుంది. కొంత డబ్బుల్ని అత్తమామల్ని తీసుకొని దగ్గరలో ఉన్న పోస్టాఫీస్కి వెళ్ళింది శశి. చెప్పండి. వీళ్ళు మా అత్తమామలు, ఇద్దరి పేర్ల మీద కొంత డబ్బు దాచిపెట్టాలనుకుంటున్నాను. అది వాళ్ళకి పెన్షన్ రూపంలో తిరిగొచ్చేలా ఏమైనా స్కీమ్ ఉంటే చెప్పండి అంటూ అడిగింది. ఆ క్లర్క్ అన్ని వివరంగా చెప్తాడు. శశిరేఖ తన అత్తమామల పేర్ల మీద కొంత డబ్బుని డిపాజిట్ చేస్తుంది. అది చూసి సంతోషిస్తారు. ఇదంతా ఎందుకు కోడలా? కోడలిగా నా బాధ్యతత్తయ్యా, అలాగే చిన్న స్వార్థం కూడా ఉంది. నీకు స్వార్థమా? నేను నమ్మను కోడలా. నమ్మాలత్తయ్యా. ఆ స్వార్థం ఏంటంటే, నాకు తెలుసు తల్లి, నువ్వు మమ్మల్ని ఇంతలా చూసుకుంటున్నట్టు మీ అమ్మా నాన్నల్ని కూడా ప్రేమగా చూసుకునేలా మీ వదిన బుద్ధి మారాలని కదా. అవును మావయ్యా. బాధపడకు కోడలా, మంచి మనసున్న నీలాంటి కోడళ్ళకి అంతా మంచి జరుగుతుంది. మీ వదినలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. మీ అమ్మా నాన్నల విలువ తెలుసుకుంటుంది, ప్రేమగా చూసుకుంటుంది అని శశిరేఖని ఓదారుస్తారు. శశిరేఖ సంతోషిస్తూ, మీలాంటి మంచి మనుషుల మాట నిజం కావాలని నేను కూడా మనసారా దేవుణ్ణి వేడుకుంటున్నానత్తయ్యా అని చెప్పి తన అత్తామామల్ని తీసుకుని ఇంటికొచ్చింది. అలా కోడలు శశిరేఖ వర్షాకాలంలో పకోడీ వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది.